శుద్ధాకర శుద్ధాకర విశుద్ధవ. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం మొదటి భాగాన్ని చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం మొదటి భాగం. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. చాలు, చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. దినములు, కాలములు, సమయములు నీ స్వాధీనమందున్నవి. ఈ కాలములు గడుచుచుండగా ప్రభా, దినదినము నీ కాపుదల మాకు అనుగ్రహించి సజీవుల వరుసలోనికి మమ్మల్ని నడిపించుచున్న దేవా, నీకు వందనాలు. ఇదిగో ఈ యొక్క భయంకరమైనటువంటి తెగులు దినములలో మేము నిన్ను ఆరాధించుటకు అనేక ఆటంకములు కలిగి ఉన్నప్పటికీ ప్రభా, ఆరాధన ఆగక సాగిపోవచ్చు ఉన్నది కనుక నీ సన్నిధి మాతో ఎప్పుడునూ మాతని ప్రభా నీవు నడిపించుచున్న దేవుడు గనుక, నీ సన్నిధి కోరుకున్న మానవుడే ధన్యుడు గనుక నీ సన్నిధి సహవాసములో నీకు మమ్మల్ని నడిపించి నీ కృపలో బలపరుచుచున్నందుకు నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన దినము, నిన్ను ఆరాధించు దినములో మేము ప్రభా మా గృహముల యొద్దనే ఉండి మేమందరము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఏకీభవించుచుండగా ఆరాధన ద్వారా పొంది గొప్ప ఆశీర్వాదం మాకెల్లరికి దయచేసి నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని వాక్యమై ఉన్న యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన రక్షకుడు, మన ప్రియుడు, పునరుద్ధాన బలము చేత మనలను నిలిపి తన ప్రేమలో మనను బలపరిచి నడిపించుచున్న క్రీస్తు వారి యొక్క పరిపూర్ణమైన సన్నిధి కాంతి మన మీదను మన బిడ్డల మీదను ప్రభు ప్రకాశింపు చేయునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, నేటి దినమందు దైవ సన్నిధి అనేటువంటి సంగతిని గూర్చి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకుందాం. ఈ రోజుకున్నటువంటి ఒక ప్రత్యేకత, మరి ప్రపంచములో ప్రతి ఒక్క దినానికి ఒక ప్రత్యేకతను మరి ఏర్పరిచి ఆ రోజును గౌరవించుచున్న వారు ఉన్నారు. ఈరోజు మదర్స్ డే గనుక ఈ యొక్క దినానికి ఉన్నటువంటి ప్రత్యేకతను బట్టి కూడా కొద్ది విషయాలు మనం నేర్చుకుందాం. ముఖ్యంగా మనం చదువుకున్నటువంటి వాక్యంలో మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు పోయి యెహోవా సముఖమందు నిలిచి ఉండుము. ఈ మాట ఎవరు సెలవిచ్చుచున్నారు అని మనం ధ్యానం చేస్తే, ఈ మాట చెప్పేది దేవాది దేవుడు. ఎవరితో ఈ మాట చెబుతున్నారు అంటే, ఏలియా ప్రవక్త గారితో ఈ మాట చెప్తున్నారు. భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి శ్రమ భక్తుడైనటువంటి ఏలియా గారిని వెంటాడుతున్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అభయ హస్తము, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప మరి నమ్మకము ఏంటి అంటే, నీవు పోయి యెహోవా సముఖమందు నిలిచి ఉండుము. గనుక దేవాది దేవుడే ఏలియా ప్రవక్త గారిని తన సముఖములో దాచుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశము కూడా ఏంటంటే దైవ సన్నిధి. పరిశుద్ధ గ్రంథంలో దైవ సన్నిధిని గూర్చి అనేక విషయాలు మనం చూస్తాం. మరి దేవుని యొక్క సన్నిధిని గూర్చి అనేక స్థలాల్లో అనేక మరి మాటలు మనం గమనిస్తుంటాం. దావీదు కీర్తనాకారుడు 105వ కీర్తన 4వ వచనంలో అంటున్నారు, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడని దావీదు కీర్తనాకారుడు సెలవిస్తున్నారు. అదే మాటను దినవృత్తాంతాల మొదటి గ్రంథం
16వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూడగలుగుతున్నాం. ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఎందుకు ఆయన సన్నిధిని మనం వెతకాలంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి. దావీదు కీర్తనాకారుడు 96వ కీర్తన 6వ వచనంలో అంటున్నారు, ఆయన సన్నిధిలో ఏమున్నాయంటే 96వ కీర్తన 6వ వచనంలో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. కనుక ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు, ఆయన సన్నిధిలో బల సౌందర్యములు, ఆయన సన్నిధిలో సంతోషము, ఆయన సన్నిధిలో సుఖములు, ఆయన సన్నిధిలో క్షేమము, ఇవన్నీ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. గనుక సన్నిధి అనే దాని గురించి మనం చూస్తే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో ఒక చక్కటి మాట మన జ్ఞాపకం వస్తుంది. ఏంటి ఆ మాట అంటే ఆయన సముఖము. అనగా సన్నిధి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆయన సముఖముందు నివసించుటయే సన్నిధి, ఆయన సముఖములో ఉండుటయే సన్నిధి, ఆయనతో ఉండుటయే సన్నిధి అని మనం గుర్తించాలి. దేవునితో నడుచుటయే సన్నిధి అని మనం గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన భక్తులు దేవునితో నడిచారు. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చదివినప్పుడు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయిను అనే మాట మనం చూస్తున్నాం. గనుక హానోకు అనేటువంటి భక్తుడు దేవునితో నడిచినవాడు, దేవునిని హత్తుకొని జీవించినవాడు, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమను సంపాదించుకున్నవాడు ఎవరంటే హానోకు. అలాగే ఇంకా భక్తుల వరుసలో మనం చూసుకుంటూ వెళితే నోవహు గారి జీవితంలో కూడా ఇదే సాక్ష్యం మనం చూస్తున్నాం. దేవాది దేవుడే స్వయముగా నోవహు ప్రవక్తను గురించి చెప్తున్నటువంటి మాట ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నారు, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఇలాగ ఒక్కొక్క భక్తుడు కూడా ఆయన సముఖములో ఉండటమే కాదు కానీ ఆయనతో నడిచినవారు. సన్నిధి అని అంటే ఆయన సముఖములో ఉండటం, ఆయనతో నడవటం, ఆయనతో సహవాసము కలిగి ఉండటం. కనుక ఇప్పుడు భక్తులు జీవితాల్లో ఆ యొక్క హానోకు గారి జీవితంలో దేవునితో నడిచినవాడు, నోవహు గారు దేవునితో నడిచినవారు. అబ్రహాము గారి జీవితంలో కూడా మనం చూస్తే 90 ఏండ్లు వయసు కలిగినటువంటి అబ్రహాము గారితో దేవుడు చెప్తున్నాడు, నీవు నా సన్నిధిలో నిందారహితుడవై నడువుము. కనుక ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడే స్వయముగా అబ్రహాము గారితో చెప్పిన మాట, నా సన్నిధిలో నిందారహితుడవై నడుస్తూ ఉండని అబ్రహాము గారితో దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ప్రవక్త తన జీవితంలో చేసినటువంటి గొప్ప స్థితి ఏంటంటే దేవునితో నడవటం, దేవునితో సహవాసం చేయటం, దేవునితో కలిసి ఉండటం, దేవుని యొక్క సన్నిధిని వారిలో నిలుపుకోవటం. గనక శిష్యులే కాదు, ఇంకా మరి భక్తుడైనటువంటి మరి ఏలియా గారి జీవితంలో కూడా రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము మరి 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే ఆయన అంటారు, నేను ఎవని సన్నిధిలో ఉన్నానో అని అహాబు రాజు యొద్దకు వెళ్ళి అహాబు రాజు యొక్క సన్నిధిలో నిలవబడి నేనెవని సన్నిధిలో ఉన్నానో అని రాజుగారి ఎదుట మరి ఏలియా గారు తన యొక్క సన్నిధి అనుభవాన్ని తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఏలియా గారు తిష్బీయుడు అయినటువంటి ఏలియా అనే మాట అక్కడ రాయబడింది. తిష్బీయుడైనటువంటి ఏలియా అనగా చక్రము త్రిప్పువాడు, తిష్బీయుడు అనగా. కనుక అలాంటి దేవుని సన్నిధిలో నిలిచి నడిచేటువంటి అనుభవం కలిగిన వాడు ఎవరంటే ఏలియా ప్రవక్త గారు. కనుక శిష్యులైన వారు కూడా క్రీస్తుతో కూడా ఉన్నందున వారు ఏమయ్యారంటే పండితులయ్యారు,
ఆయనతో కూడా ఉన్నవారుగా పిలువబడ్డారు. గనుక నేటి దినాల్లో ఆయన సన్నిధిలో మనము కూడా ఆయనను వెంబడించవలసిన వారు. సన్నిధి అంటే దేవాలయమనే కాదు, సన్నిధి అంటే ఒక ఉన్నతమైన స్థలమనే కాదు. సన్నిధి అనగా మీరు యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి నిర్వచనం మనకు తెలియజేశారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో వారి మధ్యలో నేను ఉంటాను. ప్రభువు ఎక్కడ మన మధ్యలోనికి వస్తారో అదే దైవ సన్నిధి. ప్రభువుతో ఉండే అనుభవం కలిగిన వారే దైవ సన్నిధిలో ఉండగలరు. కనుక దేవుని సముఖముందు నివసించటమే దైవ సన్నిధి. కనుక ఈ సన్నిహిత సంబంధమైనటువంటి ఆ బంధాన్ని మనం దేవునితో ఏర్పాటు చేసుకోవాలి. కనుక సన్నిధి అంటే ఏంటంటే మనకు దేవునికి సన్నిహిత సంబంధ బాంధవ్యమును రుజువుపరుచు సహవాస జీవితమే దైవ సన్నిధి. కనుక దైవ సన్నిధి దేవునితో మనతో దేవునికి ఉన్నటువంటి సహవాస జీవితాన్ని, ఆ బాంధవ్యాన్ని రుజువు చేసేదే దైవ సన్నిధి అంటున్నారు ఒక భక్తుడు. కనుక మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే అక్కడ రెండు చక్కటి విషయాలు మనకు కనబడుతున్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినప్పుడు మరి అక్కడ మరి చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇక్కడ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాట ఏంటంటే, మరి ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడలా, నా మాట గైకొనిన ఎడలా వాడు నా తండ్రిని కూడా ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. అనగా తండ్రి మాట వినడం, కుమారుని మాట వినకపోవటం కాదు. ఇక్కడ తండ్రి కుమారుడు ఇద్దరూ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరుస్తున్నారు. ఎవరి మాట వినాలి అంటే ప్రభు మాట వినాలి. ప్రభు మాట వింటే తండ్రి మాట విన్నట్టే. గనుక తండ్రిని ప్రేమిస్తే ప్రభువుని ప్రేమించినట్లే. గనుక అలాగ దేవుని ఆజ్ఞలు పాటించేవారు, దేవుని మాట గైకొనే వారితో దేవుడు నివాసం చేస్తానంటున్నారు. రెండవదిగా చూస్తే ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవాది దేవుడు యోహాను భక్తుని ద్వారా ఒక చక్కటి విషయం చెప్తున్నారు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయు. ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి దేవునితో మరి సహవాసం, రెండవది దేవునితో భోజనం. అంట ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభువుతో లేక దేవునితో కలిసి ఉండేటువంటి ఒక బంధాన్ని, ఒక బాంధవ్యాన్ని రుజువుపరుస్తున్నాయి ఈ రెండు వచనాలు కూడా. కనుక సన్నిధి యొక్క అనుభవం ఏంటంటే దేవునితో మనం కలిసిపోవటం, దేవుని సహవాసంలో మనం ఏకం కావటం. కనుక నేటి దినాల్లో మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం, మనము ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నాం, ఎవరి సహవాసం వలన మనము మరి ఆశీర్వదించబడతాం. మరి యోహాను పత్రికలో యోహాను భక్తుడు మరి చక్కటి మాట రాయిస్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచును. మన సహవాసమైతే తండ్రితో కూడాను మన ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూడండి, చక్కటి మాట యోహాను భక్తుడు తన లేఖనాల్లో రాస్తున్నారు. మన సహవాసం ఎవరితో ఉండాలి అంటే
ఒకటి తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అంటే తండ్రితో సహవాసం చేస్తున్నాం, కుమారునితో సహవాసం చేస్తున్నాం. గనుక తండ్రితో సహవాసం ఏర్పాటు చేసుకున్నవారు, కుమారునితో సహవాసం ఏర్పాటు చేసుకున్నవారు గనుక ఆ యొక్క అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వారే దేవుని యొక్క సహవాసంలో మరి ముందుకు కొనసాగేవారే ఉన్నారు. గనుక లోకంలో చాలా సహవాసాలు మనం చూస్తాం. దావీదు కీర్తనాకారుడు అంటాడు, 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చెప్పున నలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండుక, మరి ఈ యొక్క పాపులు నిలుచుచున్నటువంటి స్థలములో నిలవబడక అనేటువంటి మాటలను మనం చూస్తున్నాం. ఎవరితో సహవాసం చేయొద్దు అని ఈ మొదటి కీర్తనలో మనకు సెలవిస్తున్నారంటే దుష్టుల సహవాసం వద్దు, పాపుల సహవాసం వద్దు అని స్పష్టంగా తేల్చి చెప్తూ ఉన్నారు. కనుక దుష్టుల సహవాసంలో ఉండకుండా, పాపుల సహవాసంలో ఉండకుండా తండ్రితోనూ, తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో మనం సహవాసం చేయాలి. కనుక మనల్ని ఆ సహవాసానికి పిలుస్తున్న వారు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారే పిలుస్తున్నారు ఆ సహవాసానికి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువు మనల్ని ఎవరి సహవాసానికి పిలుస్తున్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. లోకములో ఉన్నటువంటి ప్రజలైన వారిని దేవాది దేవుడు ఎవరితో సహవాసం చేయడానికి పిలుస్తున్నాడంటే ఆయన కుమారునితో సహవాసం చేయడానికి పిలుస్తున్నాడు. కనుక మనం అందరం కూడా లోకములో ఉన్న మరి ఆయా వ్యక్తులతో సహవాసం చేస్తాం, ఆయా వస్తువులతో సహవాసం చేస్తాం, ఆయా కార్యక్రమాల్లో మనం పాలిభాగస్థులమవుతాం. కానీ మనం ఎవరితో సహవాసంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుత్వం. ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తే, మనము ఆయన మాట వింటే ఆయన మనతో వచ్చి భోజనం చేస్తానని ప్రకటన 3:20లో చదువుకున్నాం. ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయన మనతో నివాసం చేస్తాడని కూడా మనం తెలియజేస్తున్నాం. కనుక మొట్టమొదటిగా సన్నిధి అంటే దేవునితో నడవటం అని మనం నేర్చుకున్నాం. రెండోది దైవ సన్నిధి అంటే ఏంటంటే సహవాసం చేయటం. కనుక నడిచేవారు ఎవరితో సహవాసం చేయాలంటే దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి. కనుక దేవునితో సహవాసం చేసేవారికి ఉన్న ఆశీర్వాదాలు ఏంటంటే ఆయనతో మనము ఒక నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాం, ఆయనతో కలిసి మనము భోజనము చేసేటువంటి ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకుంటున్నాం. కనుక మన సహవాసం ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి దినాల్లో ఉన్నాం. కనుక లోకములో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులను బట్టి చాలామంది గృహాలకు పరిమితమై వారి సహవాసాలన్నీ కూడా ఈ దినాన మరి మారిపోయి క్రొత్త సహవాసాలు కలిగిన వారు, పాత సహవాసాలు విడిచి ఇప్పుడు క్రొత్త సహవాసాలు ఏర్పాటు చేసుకున్నవారు. కనుక ఇప్పుడు మన సహవాసాన్ని ఎవరితో కలిగి ఉండటం మనకు శ్రేయస్కరం. మన సహవాసం ద్వారా మనం ఎంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలమో ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాలను బట్టి మనం గమనించవచ్చు. కనుక ఆదాము గారు పోగొట్టుకున్న మహిమ ప్రభావములతో నిండిన దైవ సన్నిధి యేసుక్రీస్తు ద్వారా దేవాది దేవుడు మనకు అందించిన వారే ఉన్నారు. కనుక ఆదాము గారు పోగొట్టుకున్నటువంటి ఆ దైవ సన్నిధిని మరి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు దేవాది దేవుడు అందించారు. కనుక ఆ దైవ సహవాసాన్ని మనము ఏం చేయాలంటే సంపాదించుకోవలసిన వారు, ఆ దైవ సన్నిధిలో మనము ఏకీభవించవలసిన వారు, ఆయన సముఖములోనికి మనము రావలసిన వారు. యేసుక్రీస్తు ప్రభువుతో ఆయన సముఖములో ఉన్నటువంటి వారు ఎవరంటే 3 శిష్యులను మనం చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక రూపాంతరపు కొండ దగ్గరకు తీసుకుని వెళ్ళారు.
రూపాంతరపు కొండ దగ్గర తీసుకుని వెళ్ళినటువంటి ముగ్గురు శిష్యులైన వారిలో కూడా ఆయన ఒక మంచి సహవాసాన్ని నేర్పిస్తున్నారు. ఏంటి ఆ సహవాసం అంటే పరిశుద్ధుల సహవాసము. చెప్పండి, ఏ సహవాసం అంటది? పరిశుద్ధుల సహవాసం. కనుక పరిశుద్ధుల సహవాసములో వారు మరి ఏకీభవించిన వారు, పరిశుద్ధులైన వారిని చూచిన వారు. పరిశుద్ధులైనటువంటి మోషే, పరిశుద్ధులైనటువంటి ఏలియా గారు రూపాంతరపు కొండ మీదకి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబులైన వారు ముగ్గురు కూడా మరి పరిశుద్ధుల సహవాసములో పాలిభాగస్తులు. గనుక ఈరోజు సన్నిధిలోనికి వచ్చే వారమైన మనం ఎవరితో సహవాసం సంపాదించుకుంటామంటే పరిశుద్ధుల సహవాసాన్ని సంపాదించుకుంటాం. ప్రియమైన వారలారా, మనం ఏ స్థలములో ఉన్నా ఆ స్థలంలో ప్రభు మన దగ్గరకు వస్తారు. గనుక ఆ స్థలములో మనము దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన సముఖములో ఉన్నామనే భయం కలిగి, ఆయన సముఖములో ఉన్నామన్నటువంటి ఒక విధేయత కలిగి, ఆయన సముఖములో ఉన్నామనేటువంటి జ్ఞాపకం కలిగి మనం జీవించే వారమైతే ఆయన సహవాసంలో మనం పాలిభాగస్తులం అవుతాం. భక్తులందరూ కూడా అదే సహవాసంలో ఉన్నారు. హానోకు, అలాగే నోవహు గారు, అలాగే అబ్రహాము గారు, దావీదు గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆ సహవాసాన్ని కోరుకున్నారు. కనుకని వాళ్ళందరూ కూడా దైవ సహవాసములో ముందుకు కొనసాగుతూ దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ వారు దేవుని మహిమను వారు సంపాదించుకుని ఉన్నారు. గనుక దేవుని సన్నిధి ఇంకా ఏమై ఉన్నది అని అంటే ఒక గని వంటిది అన్నారు. ఈ గని నుండి అనేకమైనటువంటి ప్రార్థనలు, స్తుతులు కనిపెట్టడం ద్వారా మనం ఏం సంపాదించుకుంటాం అంటే సమస్తాన్ని సంపాదించుకుంటాం. ఉదాహరణకి మనము యాకోబు గారి యొక్క సన్నిధి సహవాసాన్ని మనం చూస్తే ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినప్పుడు, ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనంలో, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. చూడండి, యాకోబు గారు దేవునితో పోరాడి దీవెన సంపాదించుకున్నటువంటి ఆ స్థలానికి పెట్టిన పేరేంటంటే పెనూయేలు. పెనూయేలు అనే మాటకు అర్థం దేవుని సన్నిధి అని అర్థం. కనుక దేవుని యొక్క సన్నిధి ఆయన సంపాదించుకున్నవాడు. దేవునితో పెనుగులాడి ఏం సంపాదించాడంటే సన్నిధిని సంపాదించుకున్నాడు. కనుక ఈరోజు మనము పెనూయేలు సహవాస పోరాటం చేయాలి. మనకి ఏం కావాలంటే సన్నిధి సహవాసం మనం సంపాదించాలి. లోకములో ఉన్న వాటి వైపు చూచి అది లేదు ఇది లేదని మనం అలమటిస్తూ ఉంటాం. దేవుని మీద అపార్థాలు కలిగిన వారు అంటారు. దేవుని మరి సంపూర్తిగా అనేకులు అపార్థం చేసుకునేవారు, నిందించేవారు, అన్యాయం చేశాడనేటువంటి నిందలు వేసేవారు అంటారు. కానీ దేవుని యొక్క సన్నిధిని సంపాదించుకునేవారు అతి తక్కువ మంది. యాకోబు గారు సంపాదించుకున్నటువంటి ఈ సన్నిధి పినుగులాటతో ఆయన సంపాదించుకున్నాడు. అందుకే మనం ఆశీర్వాదం పొందాలంటే మనము దేవునితో పెనుగులాడాలి. చూడండి, హోషియా గ్రంథంలో, హోషియా ప్రవక్త 12వ అధ్యాయము, హోషియా గ్రంథము మరి 12వ అధ్యాయము మనం చూస్తే 3వ వచనం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. హోషియా గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకును, మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమందును, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. చూసారా, మరి అక్కడ ఆయన కంట జ్ఞాపకార్థ నామమును దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక పెనుగులాడి దేవుని సహవాసాన్ని సంపాదించుకున్నాడు యాకోబు. ఈరోజు ఆ యొక్క పెనూయేలు అనే దేవుని సన్నిధి సహవాసం కొరకు మనం కూడా దేవునితో ఏం చేయాలంటే పెనుగులాడాలి. దేవునితో మనము కూడా
మరి పెనుగులాడి ఆయన యొక్క సన్నిధి సహవాసాన్ని సంపాదించుకోవాలి. దేవుని సన్నిధి ఎలాంటిదంటే ఆశీర్వాదకరమైనది. దేవుని సన్నిధి ఎలాంటిదంటే జయముతో కూడింది. దేవుని సన్నిధి ఎలాంటిదంటే సంతోష సమృద్ధి కలిగినటువంటి ఆదరణ మనకిచ్చేది. అందుకే దావీదు కీర్తనాకారుడు అంటాడు, కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీ వద్ద నేను నియమించున్నాను, నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపజేసి ఉన్నావు. నిత్యము కూడా మరి సంతోషముతో, నిత్యము కూడా మరి మనను ఉల్లసింప చేయనట్లుగా ఆశీర్వాదకారకుడుగా ఉండనట్లు దేవుడు మనల్ని నియమించాడు. కనుక దావీదు గారి జీవితంలో కానీ, యాకోబు గారి జీవితంలో కానీ, మోషే గారి జీవితంలో కానీ మనం చూస్తే వారు దేవుని సన్నిధిని కోరుకున్నారు. మోషే భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి మాతో రాని ఎడల మేము ఒక్క అడుగు ముందుకు వేయలేము. కనుక దేవుని సన్నిధిని కోరుకున్నటువంటి వారు. అలాగే దావీదు భక్తుడు అన్నాడు తన జీవిత కాలంలో, ఆయన అంటున్నాడు కీర్తన గ్రంథం 84వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే, 84వ కీర్తన 10వ వచనంలో దావీదు గారు అంటున్నారు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునతో ఉండుట నాకు ఇష్టం. కనుక దావీదు భక్తుని యొక్క అనుభవాలు తన జీవిత కాలం అంతా కూడా అంటున్నాడు, తన జీవిత కాలమంతయు దేవుని సన్నిధిలో నేను నివసింపగోరుచున్నాను. కీర్తనలు 27 4వ వచనంలో, కీర్తనలు 23 6వ వచనంలో కూడా ఇదే మాట చెప్తున్నారు, చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసము చేసేదాను. ఎందుకు దేవుని సన్నిధిలో నివాసం అంటే, ఆయన సన్నిధిలో నిత్యము ఆశీర్వాదాలని, ఆయన సన్నిధిలో నిత్యము క్షేమం ఉంది, ఆయన సన్నిధిలో నిత్యము కూడా పరిపూర్ణమైనటువంటి స్థితి ఉంది. కనుక తండ్రితోనూ ఆయన యొక్క మరి బిడ్డలతోనూ, అనగా తన కుమారుని యేసుక్రీస్తు ప్రభు సహవాసం చేసేవారైతే దేవునితో నివాసం చేసే అంతస్తు. అందుకే ఈరోజు ప్రవక్త అయిన ఏలియా గారిని మరణకరమైన శ్రమ నుండి దేవుడు తప్పించడానికి ఆయన చెప్పినటువంటి ఆ మాట ఏంటంటే, నీవు పోయి యెహోవా సముఖమందు నిలిచి ఉండుము. ఈరోజు ఈ శ్రమ కాలంలో ఉన్న మనం, ఈ వ్యాధి కాలంలో ఉన్న మనం కూడా ఎక్కడ నిలవబడాలంటే, మనము వెళ్ళి దేవుని సముఖమందు నిలవబడాలి. అనగా ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండడం నేర్చుకోవాలి, ఆయన సన్నిధిలో కూర్చుండడం మనం నేర్చుకోవాలి, ఆయన సన్నిధిలో మనం నివసించడం నేర్చుకోవాలి. అందుకే దేవాది దేవుడి దినాన ఆయన సన్నిధి యొక్క మరి స్థితిని గురించి మనకు తెలియజేస్తున్న వారే ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో నివసించే వారు ఎలాగ మారిపోతారంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో ఉన్నట్లు, మరి వారు అలయక పరిగెత్తేవారుగా, సొమ్మసిల్లిపోక నడిచిపోయేవారుగా, పునరుత్థాన ఆరోహణ బలములు వారికి దేవుడు అందించి వారు పరమునకు ఎగిసిపోయేవారుగా దేవుడు వారిని తన సన్నిధిలో బలపరిచేవారై ఉన్నారు. కనుక ఏ కార్యక్రమాల్లో మనమున్నాం, ఏ పాపస్థితిలో మనమున్నా, ఆయన సన్నిధి మనల్ని ఎప్పుడు పిలిచేదే ఉంది, ఆయన సన్నిధి మనల్ని ఎప్పుడు కూడా ఆహ్వానించేదే ఉంది. కనుక తప్పిపోయిన కుమారుడు ఎలా వచ్చాడంటే, తన యొక్క తండ్రి దగ్గరికి ఉన్నపాటునే తన తండ్రి సన్నిధికి వచ్చాడు. నా తండ్రి ఇంట అనేకులు పనివారు, కూలివారు చక్కటి ఆహారం తినుచున్నారు. కనుక తన తండ్రి ఇంటిని మర్చిపోలేదు. పాపములో ఉన్న తండ్రి ఇంటి యొక్క అనుభవం ఆయనలో ఉంది కనుక సన్నిధి సహవాసమును కోరుకున్నాడు. తండ్రి సముఖంలోనికి వచ్చేయాలని తన యొక్క దౌర్భాగ్యమైన స్థితిని తండ్రి ఎదుట ఒప్పుకున్నాడు. తన తండ్రి సముఖంలోకి వచ్చేసాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 20-21 వచనాల్లో మనం చదువుకున్నాం కుమారుని పాఠంగా. కనుక అలాంటి సముఖములోనికి రావడానికి
తన పాపాలన్నీ విడిచిపెట్టగలిగాడు. అలాగూ తన పాపాన్ని క్షమాపణ కోరుకోగలిగాడు. ఎంత పాపనైనా కూడా యేసయ్య చేర్చుకోగలడు. నిజమైన విశ్రాంతి ఇచ్చేటువంటి వాడు కనుక తన తండ్రి ప్రేమను గుర్తించాడు. తప్పిపోయిన కుమారుడు సన్నిధిలో నుండి తొలగిపోయిన సన్నిధి యొక్క అంతస్తును మరలా అందుకుని తండ్రి దగ్గరికి ఆయన రాగలిగిన వాడుగా తప్పిపోయిన కుమారుని యొక్క జీవితం మనం చూస్తున్నాం. కనుక ఈరోజు నేటి దినాల్లో మనం కూడా దైవ సన్నిధిలో నివసించి దైవ సన్నిధి యొక్క సహవాసము కలిగి ఆయన సముఖమందు నిలిచినప్పుడు ఎలాంటి శ్రమైనా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి చిక్కైనా, ఎలాంటి కీడైనా, మరి ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా దేవుడు వాటిని తారుమారు చేయగలడు. వివరించుకునే సమయం లేదు. కానీ ప్రతి ఒక్క భక్తుని జీవితంలో మనం చూస్తే యాకోబు గారి మీద శ్రమ వచ్చింది. సన్నిధి సహవాసాన్ని కోరుకున్నాడు. తన అన్నైన యాషావు సంపజూచినటువంటి యాకోబుని ప్రేమించిన వాడుగా కౌగిలించుకుని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి భయంకరమైనటువంటి ద్వేషాన్ని, మరి భయంకరమైనటువంటి ద్వేషాన్ని తీసివేసి ప్రేమను సంపాదించి పెట్టింది ఏంటంటే దైవ సన్నిధి. పాపులైనటువంటి మానవులు నశించిపోకుండా రక్షించడానికి ఇశ్రాయేలీయులను దేవుడు నడిపించడానికి దేవుడు ముందుండి మరి నడిపించినటువంటిది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. అలాగే దావీదు గారి యొక్క అనుభవంలో కూడా ఆయన సన్నిధి ఆయన నడిపించుకుంటూ వచ్చింది. అలాగే ప్రతి ఒక్క భక్తుని జీవితంలో ఆయన దైవ సన్నిధి ప్రతి ఒక్క భక్తుని యొక్క ఆవేదనను కూడా రూపుమాపుతూ ప్రతి ఒక్క భక్తుని యొక్క జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించింది. మరణకరమైన స్థితిలో ఉన్న ఏలియా గారి జీవితంలో కూడా దేవుని సముఖము అనే దైవ సన్నిధి ఆయనను ఉన్నతమైన స్థితిలోని నడిపించింది. మరణము లేకుండా ఆయన అగ్ని రథములలో ఎగురుతూ దేవుని యొక్క పరమునకు చేరే అనుభవాన్ని తెచ్చిపెట్టింది. కనుక ఈరోజు నీవు నేను కూడా దైవ సన్నిధి అనుభవంలోనికి వస్తే, ఆయన సముఖంలోనికి వస్తే, ఆయన సముఖము అంటే ఆయనను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు, ఆయన ఎవరు జ్ఞాపకం చేసుకుని ఆయన మరి జ్ఞాపకంతో ఒక స్థలంలో కూర్చుని ఏకీభిస్తారో ఆ సన్నిధిలోనికి ఆయన ఏకీభవించేవారు. ఉదాహరణకి అమ్మాయి శిష్యులు నడుస్తూ సన్నిధి చేశారు. అంటే నడుస్తూ ప్రభువుని వారు మరి జ్ఞాపకం చేసుకున్నారు. వారు మధ్యలోనికి ప్రభు వచ్చారు. గదిలో కూర్చుని పునరుద్ధాన కాలంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకున్న శిష్యుల దగ్గరికి ప్రభు వచ్చేసారు. పని చేసుకుంటున్నటువంటి సముద్రం దగ్గర, తిబెరియా సముద్రం దగ్గర పని చేసుకుంటున్నటువంటి శిష్యులు 7 దగ్గరికి కూడా ప్రభు వచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. కనుక ఆయనను తలంచుకున్నప్పుడు, ఆయనను ఆహ్వానించినప్పుడు, ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనతోనే ఉండేవాడు. ఆయన సముఖములోనికి మనల్ని చేర్చుకునేవాడు. కనుక నేటి దినాన దైవ సన్నిధి అంత గొప్ప ఆశీర్వాదకరమైనది. కనుక మన జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ నుండి తప్పించి మనం నడిపించడానికి, దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి ముఖ్యమైనటువంటి సాధనం ఏంటంటే దైవ సన్నిధి. కనుక ఆ సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఈ యొక్క గడ్డు దినాలు, ఈ పరిస్థితులు ఏర్పాటు చేసిన వారై ఉండవచ్చు. కనుక ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క అపాయకరమైన దినాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మనము కోరుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి. ఆ సన్నిధి ద్వారా వచ్చి ఘనమైన దీవుల చేత మనము నింపబడాలి, దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. కనుక అలాంటి సన్నిధి యొక్క స్థితిని మనం పొందుకోవలసిన వారు. అట్టి కృప దేవుడు మనకెల్లరకు దయచేయునుగాక. ఆమేన్.